తెలంగాణ రాష్ట్ర బీసీ బాస్ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి కులగణన కావచ్చు, బీసీలో ఒక ఐక్యత కావచ్చు, బీసీలో ఉన్నటువంటి డెవలప్మెంట్కి ప్రధాన కారకులుగా ఆర్ కృష్ణయ్య గారిని చెప్పుకుంటూ ఉంటారు. జనరల్గా 50 సంవత్సరాల కృషి గురించి ఇప్పుడు మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? సార్, ఇప్పుడు దేశమంతటా కులగణన మీద దాని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. కులగణన అనేది ఓన్లీ ఆర్ కృష్ణయ్య వల్లనే వచ్చింది అనేది నిజమా అబద్ధమా? నిజం. అది ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి నేను పార్లమెంట్ దగ్గర ధర్నా జరుపుతున్నాను. ప్రధానమంత్రిని కలిసినాం, సుప్రీంకోర్టులో కేసులు వేసినాం. కాబట్టి దేశవ్యాప్తంగా నా వాయిస్ వినిపించాను. ప్రతి సందర్భంలో కోర్టులన్నీ, సుప్రీంకోర్టులు, హైకోర్టులు జనాభా లెక్కలు లేవని ప్రతి సందర్భంలో రిజర్వేషన్లు కొట్టేస్తున్నాయి. లోకల్ బాడీ రిజర్వేషన్ల సందర్భంగా, ఉద్యోగాల రిజర్వేషన్ల సందర్భంగా కేసులు కొట్టేసి బీసీల రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఒకసారి జనగణన కాలే. దాదాపు 96 ఏళ్ల కింద 1930లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఎవరు చెప్పినా మురళీధర కమిషన్, మండల్ కమిషన్, కాకా కలెక్టర్ కమిషన్, హైకోర్టులు, సుప్రీంకోర్టులు లెక్కలు తీయండి కులగణన అని చెప్తే కూడా తీయలేరు. దీంతో చివరకు ధర్నాలు చేసినాం, ప్రధానమంత్రితో చర్చలు జరిపినా, ఆ ప్రతిపక్ష పార్టీతో చర్చలు జరిపినా చేయలేదు. సుప్రీంకోర్టులో కేసు వేసినా ప్రభుత్వాలు తీరాలేదు. నేను ఇటీవల ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేసినాను. దీనివల్ల పేద కులాల అభివృద్ధి చెందుతాయి, భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది, ఇక్కడ పేద కులాలు డెవలప్ కాకపోతే ఎట్లా అని చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. వాళ్ళు సడన్గా డిక్లేర్ చేస్తే దేశం నివ్వెరపోయింది. అవునా? మరి అది అనిపిస్తలేదా? నేను కలిసిన అంతవరకు ఇవ్వని వాళ్ళు నేను కలిసిన 15 రోజుల్లోనే ఇచ్చారు. కులగణన జరగాలి అనేది మన రాహుల్ గాంధీ గారు కూడా అన్నటువంటి పరిస్థితి. అవును, తప్ప ఆయన కూడా అన్నాడు. ఆయన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, సరే రాహుల్ గాంధీ అన్నందుకు నేను అభినందిస్తాను, వేరే విషయం. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు దాదాపు 60 ఏళ్ళు పరిపాలించారు. ఎందుకు చేయలేదు కులగణన? వాళ్ళు ఆల పీరియడ్లో కూడా ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, సుప్రీంకోర్టులో తీర్పులు చేయమని చెప్పింది మండల్ కమిషన్, కాకా కలెక్టర్ కమిషన్, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు చివరికి కనీసం రాహుల్ గాంధీ ఎందుకు అన్నాడు? మా వయసును బట్టి, మా డిమాండ్ని బట్టి అన్నాడు ఆయన. మా డిమాండ్ను బట్టి రాహుల్ గాంధీ స్పందించి అన్నాడు తప్ప ప్రధానమైనటువంటి ఒత్తిడి మాదే, బీసీల ఒత్తిడి. ఓకే, 42% రిజర్వేషన్ యాక్చువల్లీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వాదన ఇది సాధ్యమయ్యేలా లేదు అనే వెదర్ ప్రజెంట్ వినిపిస్తూ ఉంది. ఏది స్థానిక సంస్థలు సాధ్యం ఎందుకు కాదు? భయం లేకపోతే సాధ్యం కాదు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుట్రలు చేస్తా అంటే నడవదు. కేంద్రం పరిధిలో ఉంది అని చెప్పేసి కేంద్రం పరిధిలో ఎట్టున్నది బుద్ధి ఉండాలి, అననీకే కూడా అనేటోళ్ళకి బుద్ధి ఉండాలి. రాజ్యాంగంలోని 243D6 ఆర్టికల్ చదవాలి. ఎవరికన్నా బ్రెయిన్ ఉన్నోడు, నెత్తిల మెదడు ఉన్నోళ్ళు అది చదివి రాష్ట్రాలకు ప్రభుత్వము అధికారం ఇచ్చింది. ఏమని? మీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ రాజ్యాంగం ఉన్నది కదా, నేను చెప్తున్నా కదా, చూడండి ఆర్టికల్. ఆ ఆర్టికల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే ఇప్పుడు కావాలనే మీకు ఇవ్వట్లేదా రిజర్వేషన్? ఇష్టం లేక నిద్ర పోయేటోని లేపొచ్చు, నిద్ర నటించేటోని లేపలేము. ఇప్పుడు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీ బిల్లు పెట్టావు అసెంబ్లీలో, బీసీలో ఒత్తిడి ఉంది, బీసీ వాదన బలంగా ఉందని పెట్టావు, చేస్తావు. బీసీ బిల్లు పెట్టినాక ఏం చేస్తారు? జీవోదిస్తారా కేంద్రం కలుతా? నువ్వు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులన్నీ జీవోలు ఇస్తున్నావా, పార్లమెంట్కి పంపి చేతులు ఎత్తేస్తున్నావా? ఎవరి చెవిలో పువ్వు పెడతావు? ఎవరు అమాయకుడు అనుకుంటున్నావు? ఇంతమంది అడ్వకేట్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, చర్చలు చేయరు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు నేను చేస్తుంటే మేము నిన్నమునినాం జాతి కోసము. నేను ఇప్పుడంటే 70 ఏళ్ళు వచ్చినాయి. నేను రిపేరింగ్ బాడీది. 70 సంవత్సరాలు సార్? రిపేరింగ్ బాడీ, యంగ్ ఏజ్లో, సుఖపడే ఏజ్లో నా జాతి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసిన.
హాస్టల్ పెట్టాలి, బీసీలు చదువుకోవాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి, గురుకులాలు పెట్టాలి. దేశంలో బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలలో స్కీములన్నీ నేను పెట్టించిన, పోరాడి ఉద్యమాల ద్వారా బీసీల మద్దతుతో పెట్టించినాం. బీసీలు ముఖ్యమంత్రిని కూడా పెట్టేయలేదు. కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఫీజుల రియంబర్స్మెంట్ లేదు, గురుకులాలు లేవు. తమిళనాడులో 40 ఏళ్ళ నుంచి బీసీలు ముఖ్యమంత్రి ఉన్నారు, హాస్టల్ లేవు, గురుకులాలు లేవు. ఉత్తరప్రదేశ్, బీహార్లో బీసీలు ముఖ్యమంత్రి 50 ఏళ్ళ నుంచి ఉన్నారు, గురుకులాలు లేవు, హాస్టల్ ఇంత లేవు, ఫీజుల రియంబర్స్మెంట్ లేదు. బీసీలు అక్కడ బికార్లో లేక చదువుకుంటున్నారు, పిల్లలు బిచ్చమాడుకుంటున్నారు, లేబర్ పని పోతున్నారు. నేను ఇక్కడ నా పిల్లలు చదువుకోవాలి, నా కులం పిల్లలు చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, దేశాభివృద్ధికి ఉపయోగపడాలని పోరాడినా. కులగణన మీ వల్ల వచ్చింది, ఓకే, నేను ఒప్పుకుంటా, ఓకే. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఇప్పుడు బీసీ ఉంటే ఇదే బీసీ వేరే రాష్ట్రంలో ఓసీగా ఉండొచ్చు. ఎట్లా దాంతో ఏమవుతుంది? ఎట్లా ఏ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో బీసీ బీసీ కింద, ఆ రాష్ట్రంలో ఇస్తుంటే ఎస్టీ జనాభాలో పడుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంతే కదా. సెంట్రల్లో కూడా అంతే. ఏ రాష్ట్రంని ఎస్సీలు ఎవరు, బీసీలు ఎవరు అని ఎక్కడికెక్కడ టోటల్గా క్యాల్కులేట్ చేస్తారు. స్థానిక సంస్థలు రాబోతుంది. యాక్చువల్లీ మీరేం చెప్పాలనుకుంటారు? 42% రిజర్వేషన్లతోటే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తాం. ఒక్కవేళ 42% ఇవ్వకపోతే ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని ఎండగడతాం, తప్పనిసరి ఎండగడతాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఆ వాగ్దానం తప్పిందని. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన, బిహేవియర్ ఇక్కడ చిత్తశుద్ధి ఉన్నట్టు మరి ఆయన మంత్రివర్గాల మొహమాట పడవలసిన అవసరం లేదు. ఆయన నాకు క్లోజ్, గౌరవం ఉంది, ముఖ్యమంత్రిగా గౌరవిస్తా. చిన్న వయసులో వచ్చింది, మంచిది. కానీ మీరు మంత్రివర్గంలో బీసీలకు 42% ఎందుకు ఇవ్వలేదు? కార్పొరేషన్ల మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వలేదు? నిన్న మొన్న ఏర్పడ్డ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఒక్క బీసీకి ఇవ్వలేదు, 10% ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అనేక మంది సిటీ సరౌండింగ్లు ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, ఏసీపీలు, డిఎస్పీలు, ముఖ్యమైన పోస్టులు అర్బన్ ఏరియాలో ఒక్క బీసీకి ఎందుకు ఇస్తలేవు? అందరూ ఓసీలకు, మీ కులపులకి ఎందుకు ఇస్తున్నావు? దీని మీద ప్రజలు తిరగబడరా? ఎన్ని రోజులు ఓపికే పడతారు? దేనికైనా అర్థం ఉంటుంది. 18 నెలలు అయిందని గౌరవించినాం, మార్చుకుంటామని ఆశించినాం, మార్చుకోకపోతే తిరగబడతాం. సార్, ఒక సంఘానికి అధినేత, బీసీలకు ఒక దిక్సూచి, మీరు ఒక బాస్ తెలంగాణకి, ఓకే. ఆ రకంగా మీరు ఎదిగిల్లు, ఆ రకమైనటువంటి ఫేమ్, ఆ హుందాతనం మీకు ఉంది, ఓకే. భారతీయ జనతా పార్టీకి ఎందుకు వెళ్ళినట్టు? నేను ఎందుకు వెళ్ళినంటే బీసీలకు లాభం కలుగుతుందని వెళ్ళిన. ఓన్లీ ఫర్ బీసీ? బీసీలకు నేనేం ఇప్పుడు చూడు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా. నేను ఆ రాజకీయాలకు దూరంగా ఉన్నా మొదటి నుంచి కూడా. 1983లో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నా, లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి నాకు హిమాయత్ నగర్, తాండూరు, ఇక సంగారెడ్డి టికెట్ ఇవ్వాలని చూసాను. నేను చేయను, పోటీ అని చెప్పిన. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయింది, ఆయన కూడా. ఆ తర్వాత ఎన్టీ రామారావు కానీ, ప్రతి నాయకుడు, చెన్నారెడ్డి కానీ, చంద్రబాబు, అందరూ అడిగితే కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. ఇప్పుడు 2014లో చంద్రబాబు గారు నిన్ను తెలంగాణ ఏర్పడ్డది, నిన్ను ముఖ్యమంత్రి అభ్యర్థి చేస్తానని ప్రకటించాడు. ఓ పెద్ద పార్టీ, 20 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ నన్ను ముఖ్యమంత్రి చేస్తా అంటే నేను అప్పుడు చేసిన. అప్పుడు పార్టీ అధికారంలోనికి రాలేదు, గెలిచిన. అక్కడ పోయినా బీసీల గురించే పోరాడినా. ఫ్లోర్ లీడర్ ఇస్తే తీసుకోలేదు, ఏది ఇస్తే కూడా తీసుకోలేదు. పోరాడి బీసీల కోసమే పోరాడుకుంటూ వచ్చిన. ఆ తర్వాత ఒట్టిగానే ఉన్నాయి, మళ్ళీ యథావిధిగా బీసీ ఉద్యమాలు చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గౌరవించి నా బీసీల కోసం పోరాడుతున్న మంచి నాయకుడని పిలిచి గౌరవించి నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు రాజ్యసభ. నేనున్నా. అదేవిధంగా అక్కడ ఉన్నప్పుడు ఏమైంది, ఆ పార్టీ అక్కడ ఓడిపోయింది. కేంద్రంలో మిత్రపక్షం కాదు. ఎట్లా బీసీలకు ఇంకా 4 ఏళ్ళ పదవి ఉంది నాకు. ఈ 4 ఏళ్ళు నేను ఏం చేయాలి? ఎంపీ ఉంటే ఓ పార్టీలో ఉన్నదని నన్ను గౌరవించారు, నా మాట విన్నారు. పార్లమెంట్లో మాట్లాడదామంటే టైం ఇవ్వడు, ఉద్యమాలు చేస్తే పార్టీ ఏలెత్తి చూపుతున్నారు అని రాజీనామా చేసిన. అసలు నేను ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి,
అని రాజీనామా చేసిన. ఓకే. అట్లా చేసినాక కొన్ని రోజులకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, బీజేపీ వాళ్ళు ఇది కృష్ణయ్య రాజీనామా చేసిన టికెట్ను వేరే వాళ్ళకి ఇస్తే బీసీలు ఫీల్ అవుతారు, మళ్ళీ కృష్ణయ్యకే ఇవ్వాలి అని అడిగారు. అయితే నేను బీజేపీ తరఫున పోటీ అయితే ఇలా పడతా, ఎందుకంటే ఆ పార్టీలు ఉంటే బీసీలకు ఏమైనా చేస్తా. మోడీ బీసీ, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఎస్టీ, చాలామంది బీసీలు ఉన్నారు అక్కడ. కాబట్టి ఏమన్నా బీసీలకు చేయాలంటే ఆ పార్టీలు ఉండాలి. పైగా నాకు చిన్నప్పుడు నుంచి 1980 దాకా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నా. ఆ నేపథ్యం ఉంది, పునాది ఉంది. కాబట్టి ఉండి అక్కడ పోయి బీసీల కోసం ఏమైనా లాభం చేయాలి, ఆడుంటేనే నేను చేస్తా. పార్టీ నుండి పార్టీలో కొట్లాడగలుగుతా, రిప్రజెంట్ చేయగలుగుతా అని చెప్పిపోయినా వాళ్ళు ఒప్పుకున్న దానివే ఇచ్చారు. బీజేపీ పార్టీ చాలా రాజకీయంగా క్రమశించగలిగిన పార్టీ. ఆ పార్టీలో టికెట్ ఇవ్వడం అంటే అంత అలాంటి ఇవ్వరు. ఎంతో సీనియారిటీ, పార్టీకి సేవ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. కానీ నా విషయంలో పార్టీకి సేవ చేయకుండా, అంతవరకు పార్టీ మెంబర్ కాకుండా, నేను బీసీలకు చిత్తశుద్ధితోటి నిజాయితీగా పోరాడి అభివృద్ధి పడుతున్నారని గుర్తించి మోడీ, అమిత్ షా గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. అప్పుడు అందుకే నేను అక్కడ పోయినా కూడా బీసీల గురించి మోడీని కలిసిన, అమిత్ షాని కలిసిన, బీసీల గురించి మాట్లాడుతున్నా. రైట్. ఇప్పుడు మీ దగ్గర పనిచేసినటువంటి, అంటే మీ సంఘంలో పనిచేసినటువంటి కొంతమంది వాళ్ళు సపరేట్గా వేరే వేరే సంఘాలు పెట్టుకున్నారు. దీని మీద మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారు? నేను పెట్టుకోవడానికి నేను వెల్కమ్ చేస్తున్నాను. వెల్కమా? నాయకత్వం పెరుగుతుంది. ఓకే. నాయకత్వం పెరుగుతుంది, కొత్త నాయకులు తయారవుతారు. అంకే అందులో పెట్టుకున్న వాళ్ళు కూడా అందరూ అంకిత భావంతో పోరాడే నాయకులే. వాళ్ళు కూడా బీసీల పట్ల అభివృద్ధి కోరే వాళ్ళే, వాళ్ళు చిత్తశుద్ధులు. ఇప్పుడు పెట్టుకున్నారు, ఓకే. కానీ వేరే వేరే ప్లాట్ఫామ్ మీద మీరు ప్రసంగిస్తూ ఉన్నారు బీసీల కోసమే, కానీ వేరే వేరే ప్లాట్ఫామ్, ఒకే ప్లాట్ఫామ్ మీదకి రాలేకపోతారు. అవసరమైనప్పుడు అందరూ వస్తారా? తప్పనిసరి. బీసీలకు ఆపద వచ్చింది, రేపు రిజర్వేషన్లు పెట్టలేదనుకో స్టేట్ బంద్ ఇస్తాం, అన్ని సంఘాలు వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి ఈ తరుణంలో బీసీ కొత్త పార్టీ ఉద్భవించేటువంటి ఆ పొజిషన్లో ఎవరి నడుమున ఉద్భవించే అవకాశం ఉంది? కొత్త పార్టీ గురించి చాలా సందర్భాలలో చర్చకు వచ్చింది. 1986 నుంచి జరుగుతుంది. 86 లోపల రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో అప్పుడు సమసంగ్రామ పరిషత్ వస్తే అనేక మంది నాయకులు పార్టీ పెట్టమని నన్ను అడిగారు. కాదు, మండల్ కమిషన్ అప్పుడు వచ్చేది చర్చ, అప్పుడు కాలేదు. 1999లో బిఎన్ రెడ్డి, ఓంకారు, చాలామంది పెద్ద పెద్ద లీడర్లు పార్టీ, గద్దారు, మందే కృష్ణ పార్టీ పెట్టడానికి కృష్ణయ్య నాయకత్వంలో పార్టీ పెడదామని ప్రయత్నం చేశారు. నేనే డబ్బులు కావాలి, ఒట్టిగా లేవు రాజకీయాలు అని చెప్పి అంగీకరించలేదు. అది అంతకు చెడిపోయింది. తర్వాత 2004లో కూడా కొండా లక్ష్మణ్, బాపూజీ, గౌతు లచ్చన్న, బాలగౌడు పెద్దలందరూ పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా ముందుకు వస్తే నేనే పార్టీ పెడితే అది పైసలు కావాలి, సక్సెస్ కాము అని చెప్పి అటకాయన. ఇప్పుడు ఇంకా జర బీసీవాదం పెరిగింది, చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు కూడా బీసీ ముఖ్యమంత్రి ఇస్తామంటారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నది, వేరే పార్టీలు కూడా బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఇలాంటి దానితో ఎస్టాబ్లిష్డ్ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి వస్తే మరింత మంచిగా ఉంటుంది అనే భావన ప్రజల్లో ఉంది. అంటే పార్టీలలో బీసీ ముఖ్యమంత్రి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారు, కానీ సపరేట్గా ఒక పార్టీ అయితే ఉద్భవించాలి. అది ఒక ఆలోచన. పార్టీ అనేది ఒక ఆలోచన. ఇది ఇస్తే ఈజీగా ఉంటుంది కదా, రెడీమేడ్ విమానం ఇది. ఓకే. తీన్మార్ మల్లన్న గురించి మీరేం మాట్లాడాలనుకుంటారు? బీసీల గురించి కొట్లాడడానికి వస్తున్నాడు, దాన్ని వెల్కమ్ చేస్తాం. వెల్కమ్. మావాడు మన బీసీ తప్పనిసరి పాజిటివ్గా పోరాడాలి. అందరం పోరాడితేనే ఏదన్నా అవుతుంది. మీరేమో భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఈరోజు కవిత గారు మీ ఇంటికి రావడం జరిగింది. ఏంటి నాకు అర్థం కాలేదు. బీసీ ఉద్యమంకు ఆమె 42% మద్దతుగా తిరుగుతుంది అందరి దగ్గరికి. అందులో భాగంగా నా దగ్గరికి వచ్చి నేను బీసీ ఉద్యమం చేస్తున్నా, నీ ఆశీర్వాదము సపోర్ట్ ఉండాలని అడిగింది. బీసీల డిమాండ్ మీద ఎవరు చేసినా దానికి మద్దతు ఇస్తాం. ఒక పాయింట్ ఆమెకు నేను మంచి ముచ్చట చెప్పండి. ఆమె రైలు రోక పెడుతుంది. అది రైలు రోక పెడితే కేంద్రం మీద ఒత్తిడి, కేంద్రం మీద ఒత్తిడి చేసేది కాదు. అందుకే ఆమె ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇది. స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ సుప్రీంకోర్టు కొట్టేస్తేనే కేంద్ర పరిధికి పోతుంది. ఇప్పుడైతే రాష్ట్రంలోనే ఉంది. మీరు రాజ్యాంగంలోని దీని ప్రకారం రాష్ట్ర పరిధిలో ఉంది. దాని మీద కొట్లాడమని చెప్పినాం. సలహా ఇచ్చిన తప్పనిసరి అన్న ఇక అట్లే చేస్తాను. అంటే ఇప్పుడు బీసీ మూవ్మెంట్లో మీరు కలిసే పనిచేస్తారా? అంటే బీసీ ఇష్యూ రేజ్ అయ్యి మహా ఉద్యమం పోయినప్పుడు మాకు పద్ధతికి ఎవరు వస్తే వాళ్ళకి సపోర్ట్ తీసుకుంటాం. ఏ పార్టీలకు అతీతంగా? పార్టీలకు అతీత తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది? పార్టీలకు అతీతంగా జరిగింది. ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం పార్టీలకు అతీతంగానే జరగాలి. అయితే సక్సెస్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు అన్ని రిజర్వేషన్ పార్టీలు కలిసి అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు కూడా అన్ని పార్టీల్లో ఉన్న బీసీలందరూ ఒకటే కాదు, రిజర్వేషన్లు పెంచాలి. 42% రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో బీజేపీకే సపోర్ట్ చేస్తారా మీరు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నారు కాబట్టి. తప్పనిసరి బీజేపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. తప్పనిసరి బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు రిజర్వేషన్లకు మద్దతుగా అనేక సార్లు చెప్పాడు, మేము ఇస్తాం మద్దతు అని. ఆయన మాటే ఫైనల్. బీజేపీ బీసీలకు అనుకూలం ఉంది. బీజేపీ బీసీల పార్టీ, ప్రధానమంత్రి బీసీ ఉన్నాను. ఇంకా మనం దాన్ని అంకితభావాన్ని తప్పబట్టడానికి వీల్లేదు. తప్పనిసరి ఆ పార్టీ అభివృద్ధికి, పార్టీ యొక్క ఫిలాసఫీ ప్రకారం పార్టీ ఫిలాసఫీ బీసీగా మారిపోయింది. రైట్. నేను ఇందాక నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేసిన మీ స్టూడియో మీ ఆఫీస్ దగ్గర చాలా మందికి మీరు హాస్టల్ పిల్లలకి, చాలా పిల్లలకి, కాలేజీలకి చాలా, అవును, మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చిళ్ళు. ఇది ఎప్పటి నుంచి సాగుతుంది? యాక్చువల్లీ నేను 1975లో యూనివర్సిటీకి వచ్చిన. అంతకుముందు వికారాబాద్లోనైనా. అప్పుడు కూడా నేను లెటర్లు రాస్తే హాస్టల్ సీట్లు, స్కాలర్షిప్ అప్పుడు ఇచ్చిల్లా లెటర్? అప్పుడే ఇచ్చేది. అదే కాదు, తహసీల్ ఆఫీసులో రేషన్ కార్డు, రేషన్ ఇంప్లిమెంట్ చిట్టి రాస్తే రేషన్. ఆ రోజుల్లో చక్కెర 74 రా. ఓకే. అప్పుడు రేషన్ కార్డు చక్కెర పెళ్ళిళ్ళు అయితే ఇవ్వకూడదు. చాలా చక్కెర దొరకకుండే, బియ్యం దొరకకుండే. అప్పుడు ఎవరు చెప్పి తినేటోడు గారు. నేను తహసీల్దార్కి చెప్పి లెటర్ రాసి, అలా పెండు ఉంది వాళ్ళకి 10 సంచులు బియ్యం ఇవ్వు, ఒక 50 కిలోల చక్కెర ఇవ్వమంటే ఇచ్చేది. నేను చిట్టి రాసి వాళ్ళకి పిల్లలకు సీట్లు దొరకలేదు, సీట్లు ఇవ్వమంటే సీట్లు. ఇప్పటికీ చూస్తున్నాను నేను. ఇప్పుడు నేను యూనివర్సిటీ చదివేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా నా దగ్గర 300 మంది రోజు వస్తుంది. ఇప్పుడంటే అన్ని శాస్త్రీయ పద్ధతి ఉంది. ఆ రోజుల్లో సీట్లు దొరికేది కాదు. హాస్టల్లో పరిమితం. స్కాలర్షిప్లు 100 మంది అప్లై చేస్తే 10 మందికి, మిగతా వాడికి రాదు. కాలేజీలు తక్కువ, గవర్నమెంట్ కాలేజీ, ఎయిడెడ్ కాలేజీలో సీట్లు దొరికాయి. ఆ రోజుల్లోనే నేను కాలేజీలో సీట్లు రాని వాళ్ళు నా దగ్గరికి వస్తుంది, చిట్టి రాసి సీట్లు ఇప్పిస్తుంటే, ఎక్స్ట్రా సీట్లు, డిగ్రీ, జూనియర్ అన్నిట్లా. అప్పుడు ఏంటి మీ హోదా ఏంటిది మరి? అప్పుడు ఏం హోదా లేకుండా ఇప్పించిన. నా భయానికి ఇస్తారు అన్నారు. ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తాడు, బెదిరిస్తాడు, సమాంతర ప్రభుత్వం నడుపుతాడు. ఇదని నేను కాచిగూడ కాలేజీ సీట్లు రాస్తే అనేక మందికి జూనియర్ కాలేజీలో సీట్లు వచ్చాయి. భద్రగా లాంటి కాలేజీలో కూడా ఈటల రాజేందర్ గారికి సీటు మీరే ఇప్పించలేట? ఆయననే చెప్పిండు. ఆయన మంచి హోదాలు ఉన్నాను నేను చెప్పా. ఆయననే అసెంబ్లీలో చెప్పాడు. నేను కృష్ణన్న గారు నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు నా ఎంబడి వచ్చి హాస్టల్ చిట్టి రాసి ఇప్పించిందని చెప్పాడు. అది ఈటల రాజేందర్ లేక చాలామంది ఇప్పుడు ఉన్నతమైన స్థానాలు ఉన్నారు. ఎస్పీలు ఉన్నారు, అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పుకుంటారు, కృష్ణన్నగా మేము ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నారు. ఆయన చిట్టి రాస్తే మాకు స్కాలర్షిప్ వచ్చింది, చదువుకున్నాం. ఆ రోజుల్లో పైసలు ఎక్కువ, 2000 స్కాలర్షిప్ వస్తేనే చదువుకునేది. ఇప్పుడు 10,000 వస్తే లెక్క లేదు. 2000కి అప్పుడు ఎకరా భూమి వచ్చేది. నేను రాసిస్తే స్కాలర్షిప్ వచ్చేది, చదువుకున్నాం. వేల మంది చేసిన అప్పుడే 1000 మంది, లక్షల మందికి వెళ్ళిపోయింది. ఒక రోజుకు కనీసం ఎన్ని మీరు చేస్తారు సార్ ఇట్లాంటి? ఒక 5-6 75-80 రోజు 300 చేతితోటి రాస్తుంటే అప్పుడు. డైలీ 300 నుంచి 500 డైలీ లెటర్ పేర్లే అయిపోతుండే. నేను ఒక్కరిని రాకపోతే 4 రాస్తుంది. మన విఠల్ అని ఉన్నాడు కదా, ఆయన మంచి ఉద్యమకారుడు. ఆయన ఒకప్పుడు ఏపీఎస్ మెంబర్ ఉన్నాడు, నారుండు అంటున్నాడు, ఆయన రాస్తుండే. సంగ్రామ్ అని ఉండే, ఆయన రాస్తుండే. శంకరయ్య నుండి ఆయన రాస్తుండే. నాకు సపోర్ట్గా 4 రాస్తే నేను అందరి పిల్లలు ఆ బోనఫైడ్ చూసి
ఆ ఐడెంటిటీ కార్డు చూసి సంతకాలు పెట్టి ఇప్పిస్తుంటే. ఓకే, ఎవరైనా తిరగబడ్డేటువంటి ఆ క్షణాలు ఉన్నాయా కాలేజ్ యాజమాన్యం నేను 10 మందికి ఎరుపు చేస్తున్నా. ఇవాళ నాకు అప్పుడు కాలేజీలో సీట్ కావాలంటే కాలేజీకి డైరెక్ట్ కాదు, యూనివర్సిటీలో అకాడమిక్ ఐడి సెల్ అని ఉంటుండే. జైన్ డైరెక్టర్ నరసింహారెడ్డి అని ఉండే, రిజిస్ట్రార్ ఉండే రామచంద్రారెడ్డి, వాళ్ళకి రాస్తుంటే దాని మీద వీళ్ళు ఎక్స్ట్రా అపాయింట్ సీటు అడ్మిట్ అని రాస్తున్నారు వాళ్ళు. నేను రాష్ట్ర ప్రతి లెటర్ మీద ఇస్తుంది. వాళ్ళు టీన్నారు వాళ్ళ ముంగట అనేక సార్లు ధర్నాలు బెదిరింపులు జరిగితే ఈయనతోటి ఎందుకు పెట్టుకోవాలా, పంచాయతీ ప్రజల కోసం కొట్లాడుతున్నాడని ఇచ్చి. ఓకే సార్, ఈ బీసీ మూమెంట్ గురించి ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్ మీద ఏ డాష్ మీద కూడా ఒక 4-5 కులాల వాళ్ళే ముందు వరుసలో ఉన్నారు, రిమైనింగ్ కులాల వాళ్ళు ఏరి అనే క్వశ్చన్ మేజర్గా ఉత్పన్నం అవుతా ఉంది. లీడర్షిప్ మేము తయారు చేస్తున్నాం, అందరిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే, ఆ కులాల నుంచి రావాలి ముందుకు, మేము ప్రోత్సహిస్తాం. నేను కొట్లాడేది 4-5 కులాల గురించి కాదు, అన్ని కులాల గురించి కొట్లాడుతున్నా. హాస్టల్ కావాలని కొట్లాడినా, హాస్టల్ పెట్టించిన, హాస్టల్లో అన్ని కులాలు ఉన్నాయి. గురుకులాలను కొట్లాడినా, గురుకులాలు వచ్చినా అందరు అన్ని కులాలు ఉన్నాయి. స్కాలర్షిప్ అన్ని కులాలకు వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కులాలకు వస్తుంది, విదేశీ విద్య అన్ని కులాలకు వస్తుంది. ఏ స్కీమ్ ఉన్నారో బీసీలకు రుణాలున్న అన్ని కులాలకు వస్తాయి. మేము పెట్టించిన ప్రతి స్కీమ్ కానీ, కొట్లాడిన ప్రతి స్కీమ్ కానీ పేద ప్రజలందరికీ వస్తుంది, అన్ని కులాలకు వస్తాయి. ఓకే, ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా చూడాలనుకుంటారు? ఈ రాష్ట్రంలో పేదరికం ఉండేది రాష్ట్రంగా అన్ని కులాలు సమానంగా అభివృద్ధి చెందాలని అట్లాంటి దశ రావాలి. ఇప్పటికే తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందులు ఉన్నది. ఎందుకంటే మీరు చూడండి, నేను మొన్న అపార్ట్మెంట్ కట్టే దగ్గరికి పోయినా, ఆడ తెలంగాణ 20 ఏళ్ళ కింద అపార్ట్మెంటు ఇల్లు కడుతుండంటే అక్కడికి పోతే పాలమూరు లేబర్, కరీంనగర్ లేబర్, రంగారెడ్డి, మెదక్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు ఆ లేబర్ లేదు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. మన వాళ్ళు ఎక్కడ పోయినంటే చదువుకొని మంచి స్టేజ్లు ఉన్నారు, జాబ్ల కోసం చదవడానికి అమెరికా పోయాను, కెనడా పోయాను, ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నారని. ఇది మార్పు కదా, ఇది మా పోరాట ఫలితం అని. ఈరోజు కనిపిస్తుంది మా పోరాటం, అందరు చదువుకొని ఎదుగుతున్నారు. ఇదే మా పోరాట ఫలితం యొక్క అభివృద్ధికి అదే నిదర్శనం. రెండవది, ఇటీవల నేను ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ పోయినా, రోడ్డు పంట పిల్లలంతా అరక తింటున్నారు. చేళ్ళకి పొలాలకు పోతే పిల్లలు లేబర్ పని చేస్తున్నారు. మనకు ఎక్కడన్నా పిల్లలు లేబర్ పని అరక తినే పిల్లలు ఉన్నారు? ఎక్కడన్నా లేరు. అరక తినే పిల్లలు హాస్టల్లో ఉన్నారు, లేబర్ పిల్లలు గురుకుల పాఠశాలలు ఉన్నారు, చదువుకొని డాక్టర్లు రైతులు, ఇంజనీర్ రైతులు. ఇది గుణాత్మకమైన పరిణామాత్మకమైన మార్పు. సరే, నేను ప్రచారం తీసుకోను, నన్ను ఎవరు రాయకపోవచ్చు, జీవుల మీద నా పేరున్నది కదా. ఇప్పుడు సమకాలీన సమాజం లోపల మంచి ఉద్యమకారులకు గుర్తింపు ఉండదు. ఓకే, ఇప్పుడు నేను చేసింది ఏ నాయకునికి పాట పాడలేదు, ఏ కవికి సన్మానం చేయలేదు, ఏ రచయితకు దండాలు పెట్టలేదు. అందుకే నా గురించి రాయకపోవచ్చు. ఫలితాలు మీకు కూడా కనిపిస్తున్నాయి, జీవుల మీద నా పేరు కనిపిస్తుంది. అవును, మళ్ళీ దాన్ని వక్రీకరించడానికి కొందరు చూస్తారు. కృష్ణన్న ఓన్లీ స్కాలర్షిప్లు, గురుకులాలు, హాస్టళ్ళు, ఫీజులు పెట్టాలని కొట్లాడతాడు. రాజ్యాధికారం కోసం కొట్లాడాడు, నిజమే. రాజ్యాధికారం కోసం కొట్లాడేపటికనే లోకల్ బాడీలు వచ్చినాయి. ఎప్పుడు 84లో కొట్లాడినా నేను. దాంతోపాటు హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజులు, స్కాలర్షిప్లు ఉండేపటికనే అందరు చదువుకున్నారు. పదవులు ఎంతమందికి వస్తాయి? కొంతమందికి వస్తాయి. చదువు అందరికి వస్తుంది. సమాజంలో మౌలికమైన మార్పు, సమగ్రమైన మార్పు జరుగుతుంది. నేను ఒక విజన్ తోటి, నిస్వార్థంగా, నిష్కామ కర్మతోటి పోరాడిన, దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎస్, బీసీల కోసము అంటే సాఫలీకృతాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు సార్? ఫస్ట్ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన కేసీఆర్ గారు కావచ్చు, లేకుంటే మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. వరుసగా ఒక్కొక్కరి గురించి చెప్పండి. బీసీల కోసం ప్రతి ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో నన్ను గౌరవించారు, నా డిమాండ్ ఒప్పుకున్నారు. చెన్నారెడ్డి 78లో మేము అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కుగా అలగొచ్చాను. అదే రోజు పిలిపించి కటిగుడ్డాను ఇక్కడ. ఓకే, అప్పటికి ఓకే పిలిపించి వెంటనే 500 హాస్టళ్ళు మంజూరు చేశారు. ఆయన పేరులో చాలా హాస్టళ్ళు మంజూరు చేశారు, స్కాలర్షిప్ పెంచారు.
ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు బీసీ రిజర్వేషన్లు పెంచాడు. హైకోర్టు కొట్టేస్తే గురుకులాలు పెట్టడానికి మళ్ళీ ప్లస్ ఫీజులు స్కాలర్షిప్ ఎక్కువ మందికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచాలని పోరాడితే పెంచాడు. 20 నుంచి 34 పెంచాడు. సర్పంచుల్లో కొత్తగా పెట్టాడు. గురుకులాలు పెట్టమంటే పెట్టాడు. ఏటా 50 చొప్పున స్కాలర్షిప్ల సంఖ్య పెంచాడు. ఇక రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉద్యమాలు చేస్తే ఇంకా ఎక్కువ చేశాడు. పీరియడ్ రియంబర్స్మెంట్ పెట్టాడు, కాలేజ్ హాస్టళ్ళు పెట్టాడు, గురుకులాలు పెట్టాడు. మేము అడిగిన ప్రతి డిమాండ్ స్కాలర్షిప్లు పెంచాడు. సాచురేషన్ పద్ధతి అందరికీ ఇవ్వమన్నాడు. అందరికంటే ఎక్కువ చేశాడు రాజశేఖర రెడ్డి. రామారావు అప్పటి బడ్జెట్లకు పరిమితులకు లోబడి చేసిన వాళ్ళు. ఇప్పుడు బడ్జెట్ పెరిగింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో. మేము కొట్లాడితే గౌరవించిండు. చాలా ఉద్యమ నాయకులను గౌరవించారు. వాళ్ళంతా ఉద్యమాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఉద్యమకారులను గౌరవించడు. వీళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నారు. వీళ్ళ డిమాండ్ అన్నీ ఒప్పుకోవాలని ప్రయత్నం చేశాడు. ప్రతి ముఖ్యమంత్రి కూడా జలగం వెంగళరావు తోటి కేసీఆర్ కైండ్ ఆర్టెడ్ ఏమంటారు ఆ మాట చెప్పారంటే అంటే గురుకులాలు మైనార్టీలకు 206 పెట్టిండు ఒకటేసారి. బీసీలకు పెట్టలే. పెట్టకపోతే నేను అసెంబ్లీలో అప్పుడు ఎమ్మెల్యే గొడవ చేసిన. బయట వచ్చి ధర్నాలు చేపించిన. 10-12 ధర్నాలు చేపించినాక ఆయన స్పందించి 119 అనౌన్స్ చేసాడు. మళ్ళా గొడవ చేసిన మాకు సరిపోవాలి. మళ్ళా 119 మళ్ళా గొడవ చేసిన. ఆయన ఉన్న పిల్లల 33 పెట్టి వీటికి స్థలాలు దొరకలేదని 119 ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆఫీసర్లు బిల్డింగ్ దొరకలేవని చెప్పి 33 చేశారు. ఇట్లా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకా టైం చూడాలి. ఆయన చేయాలనే ఉత్సాహం ఉంది. పైన రాహుల్ గాంధీ చెప్తున్నాడు చేస్తారని ఆశిస్తున్నాం. చేయకపోతే మాకెక్కువ పని పెడుతుంది. ధర్నాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి. అవును సార్. ఇప్పుడు మీరు సీఎం క్యాండిడేట్, దానికి మీరు సగర్వంగా ఒప్పుకుంటారా? అంటే పేదలకు హెల్ప్ చేయొచ్చు అనే దానికి తప్పనిసరి ఒప్పుకుంటా. పేదలకు హెల్ప్ చేసే ఆయుధం ఏది దొరికినా దాన్ని ఉపయోగించుకుంటాం. ఉపయోగించి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ పదవి పెట్టినా ఏ ఆయుధం పట్టినా అది ప్రజలకే ఉపయోగపడుతుంది తప్ప నా వ్యక్తిగతంగా ఉపయోగపడదు. నేను ఎట్టుండి అట్టే ఉంటాను. చూస్తున్నారు ఇల్లు ఇక్కడ ఆఫీసు సాధారణ జీవితం. నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా. అసలు మీరు ఒక ఎంపీగా ఉన్నారు. ఆ ఎంపీ అనే వెదర్ లేదు ఇక్కడ. చాలా వెరీ జెన్యున్గా, చాలా సింప్లిసిటీగా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? దానికి నేను ఉండాలని ఉంటుండే అట్లా. నేను ఆర్ఎస్ఎస్లో నా లీడర్షిప్ పెరిగి వచ్చింది. ఓకే. ఆర్ఎస్ఎస్లో ఎప్పుడు పనిచేసారు సార్ మీరు? 70 నుంచి 78, 79 దాకా పనిచేస్తాను. ఓకే. ఏబీపీ, ఆర్ఎస్ఎస్, జనరల్ సంఘాల బీజేపీ పార్టీ అంటేప్పుడు కూడా నేను అంటున్నా. రామారావు, యజ్ఞనారాయణ, నరేంద్ర, వెంకయ్య నాయుడు, ఇంద్రసేనారెడ్డి. ఓకే. మీ 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మీకేమైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ భయపెట్టడం ఎవరైనా అట్లా జరిగినాయి? నేనే అందరినీ భయపెట్టట్టు. నన్ను భయపెడతాను. నా ప్రజా బలం ఉంది. రిజర్వేషన్ల ఉద్యమంలో 1986లో సమసంగ్రామ పరిస్థితి ఏర్పాటు చేసి దానికి నేను స్టేట్ ప్రెసిడెంట్. బంధు పిలిపించిన ఉద్యమాలు చేసినాం. యూనివర్సిటీలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళందరినీ తరిమిలో పెట్టాం. అప్పుడు కూడా నాతోటే మాతోటే బీసీలకు భయపడి పారిపోయారు. అందరూ పోయి రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వెల్మా హాస్టల్లో, వివి హాస్టల్లో దాక్కున్నాను. అందరు ఊళ్ళల్లో అక్కడ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. అసలు ఉద్యమపతి. రైట్. ఒక ఎంపీగా ఇప్పుడు కులగణన జరుగుతుంది. ఓకే. ఇంకా ఏం చేయాలనుకుంటారు? మీ పదవి ముగించేంత వరకు ఎంపీగా ఏం చేయాలనుకుంటారు? పదవి బీజేపీ పార్టీ పెద్ద పార్టీ. అవును. వాళ్ళు బీసీల గురించి నేను వాళ్ళకి రిప్రజెంట్ చేస్తుంటాను, కన్విన్స్ చేస్తా. క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. బేసిక్ ఫిలాసఫీ ఏంటిది? లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే. అది వాళ్ళది. అందులో అందరు అనుకున్నట్టు అందులో కులాలు, మతాల తత్వం ఉండదు. అది మానవత్వం కలిగి దేశాన్ని సంపద ఉత్పత్తి చేయాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరు సుఖపడాలి, సంతోషంగా ఉండాలని కోరుకునే పార్టీ. చాలామంది తెలియక క్యాపిటలిస్ట్ల పార్టీ, భూస్వాముల పార్టీ తప్పది. నన్ను లీడర్ చేసినప్పుడు
నా లీడర్షిప్ ప్రోత్సహించడానికి ప్రతి పైసా వాళ్ళే ఖర్చు పెట్టారు. ఆర్ఎస్ఎస్లా ఓకే ఎవరిది వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఓకే కానీ నా కోసం పెట్టే ట్రైనింగ్ క్యాంపులు పోయినా ఏదైనా మీటింగ్లు పోయినా జనరల్గా మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ కాందే పార్టీ, మతతత్వం కాదు అది. భారతదేశము యునైట్గా ఉండాలి, అగ్రదేశంగా రూపొందించాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతమాత జిందాబాద్, ఈ దేశంను ప్రేమిస్తాం, ఈ దేశ గడ్డ మీద విదేశాల పాట ఆడొద్దు, ఈ దేశంను ప్రేమించాలనే పార్టీ. మీరు ఇప్పుడు ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అందరికి ఇస్తా, ఆఫీసర్లకు. ఎందుకు ఇస్తారు? మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు, పేద కులాలకు అన్యాయం జరిగినప్పుడు, నా దగ్గరికి అన్యాయం కోసం వచ్చినప్పుడు వాళ్ళని తప్పనిసరి బెదిరించి న్యాయం చేయాలని బెదిరిస్తా. ఓకే, న్యాయం చేయాలని. ఎవరైనా తిరగబడ్డరా సార్ మీకు ఈ 50 సంవత్సరాల్లో? అంటే తిరగబడేది రాదు ఆ సందర్భం. ఎందుకంటే జెన్యున్ పర్సన్స్కి హెల్ప్ చేస్తా, నేను ప్రశ్నిస్తా. ఓకే, నువ్వు వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నావు, చేయకపోతే బాగుండదు, వీళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతా. ఎవరు కూడా తిరగబడలేదు, తిరగబడరు కూడా. రైట్. ఇప్పుడు బీసీ సోదరులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఇంటర్వ్యూ సందర్భంగా? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని కులాలు ఐకమత్యమై రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచడంతో పాటు పార్లమెంటులో చట్టసభలో రిజర్వేషన్లు, అన్ని రంగాల్లో జనాభా ప్రోగ్రాం వాటా ఇవ్వాలని పోరాడడానికి సిద్ధపడాలని చెప్పి పిలిపిస్తాను. ఓకే, ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మీరు సంతృప్తికరంగా ఉన్నారా సార్? నేను ఇప్పుడు పీస్ఫుల్గా ధర్నాలు మీటింగ్లు పెడుతున్నా. బిగినింగ్ లోపల 1974లో కలెక్టరేట్ మీద దాడి చేసినాం, ధ్వంసం చేసినాం. కలెక్టర్ మీద మా పిల్లలు కొందరు కొట్టారు కూడా. ఓకే, ఏమని? హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచాలి. 1978లో సెప్టెంబర్ 27 నాడు కట్టింగ్ కూడా ఉంటుంది అన్నాడు. 2000 మందిని తీసుకొని అసెంబ్లీలో దొబ్బుకొని పోయి తుక్కుగా వలగొట్టాం. హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు అందరికీ ఇవ్వాలి, మా ప్రయోజనాలు కాపాడాలి. 1982 డిసెంబర్ 22 నాడు 4,000 మందితోటి బీసీ సంక్షేమ భవన్ ముట్టడించి డైరెక్టరేట్ల కాళ్ళను ధ్వంసం చేసి డైరెక్టర్ని ఎల్లగొట్టి భారీ ఎత్తున చేసి పిల్లలు అదుపు తప్పిన పిల్లలందరూ పోయి 40 ఆర్టీసీ బస్సులను కాలబెట్టారు. పోలీసుల మీద దాడులు చేశారు. అట్లా సెప్టెంబర్ 79లో కూడా 4,000 మందితోటి పార్లమెంట్ మీద, అసెంబ్లీ మీద ధ్వంసం చేశారు, సెక్రటరేట్ మీద. ఇట్లా అనేక మిలిటెంట్ పోరాటాలు చేసినప్పుడల్లా గర్వపడ్డాను. జాతితోటి దమ్ముతోటి చేసిన పని. అంటే ఇప్పుడు ఫుల్లీ హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు ఉన్నాం, హ్యాపీగా ఉన్నారు. ఇంకా చట్టసభల రిజర్వేషన్లు సాధించాలని నా కోరికే నెరవేరేదాకా ఉంటుంది ఆ డిమాండ్. ఎప్పటిలోగా నెరవేరుస్తుంది అనుకుంటా? తప్పనిసరి. దేవుని నేను ఒకటే కోరుకుంటా, నేను చనిపోయేలోగా ఓకే చట్టసభల రిజర్వేషన్లు సాధించు దేవుడు అని కోరుకుంటా. నాకు అంతవరకు శక్తి, నాకు అంతవరకు ముందుకు నడిపించమని కోరుకుంటా. నేను దేవుని దగ్గరికి పోయినప్పుడు ఏం కోరుకుంటా? నేను నిజాయితీగా, నిస్వార్థంగా పేద ప్రజలకు సేవ చేసే శక్తి ఉందని కోరుకుంటా. ఓకే, ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ పేద ప్రజలందరికీ అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసే విధానాలు రావాలి, దేశంలో పేదరికం పోవాలి, భారతదేశం అగ్రదేశం కావాలి, ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. అదేవిధంగా బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటలు రావాలి, చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలి, అన్ని విద్యా ఉద్యోగాలు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసినాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.